హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉందన్న. ప్రజెంట్ ఉన్న పొజిషన్లో జాబ్ చేయాలనుకుంటున్నాము అంటే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ అంటే సరిపోతుంది. మంత్లీ 20,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఏ విధంగా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో మీకు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. ఎందుకంటే చాలా రకాల జాబ్స్ అనేవి మన తెలుగు వాళ్ళకి తెలియకుండానే నోటిఫికేషన్స్ వచ్చి పోతూ ఉంటాయి. అండ్ నేను చెప్పే ప్రతి వీడియో కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇవి ప్రాంక్ వీడియోస్ కానీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ కావు. ఉన్న టైంలోనే నలుగురికి చెప్పడం వల్ల ఏమవుతుందంటే, ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది, వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటారు. కాబట్టి చూసి వెళ్ళిపోకండి. వీలైతే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా రకాల వాట్సాప్ గ్రూపులలో మనం ఉంటాము, అక్కడైనా షేర్ చేయండి. వీలైతే వాట్సాప్ స్టేటస్గా పెట్టండి. నేను చెప్పే ప్రతిదీ కూడా జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని మీరు చూసుకోవచ్చు. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, చాలా వరకు మీకు కెరియర్ గైడెన్స్ అనేది ఫ్రీగా ఇవ్వరు. జాబ్స్ అకాడమీ నుంచి మీకు కెరియర్ గైడెన్స్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం. అది కూడా మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యి మీరు అక్కడ డైరెక్ట్ నాకు మెసేజ్ చేయొచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా, ఏ జాబ్కి సంబంధించి అయినా కూడా అడగవచ్చు. నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, అప్లికేషన్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో రిక్రూట్ చేస్తున్న ఉద్యోగం వచ్చేసరికి ఎంటీఎస్ ఉద్యోగాలు. ఓకేనా, 5 ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారు. కేవలం 10th క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది. సో మీకు ఆఫీస్ మెయింటెనెన్స్ అంటే ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉంటే సరిపోతుంది, ఆఫీస్ మెయింటైన్ చేయడం వస్తే సరిపోతుంది. 50 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా, మంత్లీ 20,000 వరకు శాలరీ వస్తుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు, ఒకే ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ నుంచి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకు ఈ నోటిఫికేషన్ బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినీరత్న కంపెనీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. సో మనకు బెల్ ఏం చేస్తుందంటే, బీఈసీఐఎల్ ఏం చేస్తుందంటే, ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న కొన్ని సంస్థలకు సంబంధించి మ్యాన్ పవర్ అంటే ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ అనేది ఇది చేయడం జరుగుతుందన్నమాట. సో కంప్లీట్గా మనకు ఈ రిక్రూట్మెంట్ అనేది కాంట్రాక్ట్ బేసిస్లోనే తీసుకుంటున్నారు. మీకు ఏమైనా డౌట్ ఉందనుకోండి, www.becil.in.com అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. కన్సల్టెంట్, బీఏఎంఎస్ చేసిన క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. 50,000 వరకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ 8 ఆయుర్వేద, 2 యునాని, బీఏఎంఎస్ కానీ బీయూఎంఎస్ చేసిన క్యాండిడేట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. సీనియర్ ఆఫీస్ అసిస్టెంట్, దీనికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఆఫీస్ అసిస్టెంట్కి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. 35 వర్డ్స్ ఫర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ మీకు టైపింగ్ వస్తే సరిపోతుంది. 25,000 వరకు శాలరీ ఇస్తారు. 30 సంవత్సరాల వరకు ఏజ్ ఉండాలి. సో దీంతో పాటు అందరూ ఎలిజిబిలిటీ ఉండే విధంగా అప్లికేషన్ చేసుకునే ఉద్యోగాలు వచ్చేసరికి ఎంటీఎస్ అనేది మెట్రికులేషన్ అంటే 10th క్లాసు, 20,000 వరకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలంటే www.becil.com అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేయడానికి చాలా తక్కువ టైం ఉందండి. సో 11th ఫిబ్రవరి 2024 వరకు అవకాశం ఇచ్చారు. ఎగ్జాక్ట్ ఇంకొక 5 డేస్ టైం అయితే ఉంది. ఆన్లైన్లో అయితే అప్లికేషన్ చేసుకోండి. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో మీరు బెల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే బెల్ రిజిస్ట్రేషన్ బీఈసీఐఎల్ రిజిస్ట్రేషన్.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే బేసిక్ డీటెయిల్స్, ఓకేనా, మీ క్యాస్ట్ ఏంటి, మీ పేరేంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ ఫాదర్ నేమ్ ఏంటి, ఎంతవరకు చదువుకున్నారు, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, అండ్ ఈ బేసిక్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసి ఆన్లైన్లో అయితే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి అంటే ఫేక్ క్యాండిడేట్లని తీసుకోకుండా జెన్యూన్ క్యాండిడేట్స్ కోసం మాత్రమే ఫీజు తీసుకుంటున్నారు. జనరల్ వాళ్ళైతే 880 రూపీస్, ఓబీసీ వాళ్ళైతే 880 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 531 రూపీస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 885 రూపీస్, ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 885 రూపీస్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 531 రూపీస్ ఏదైతే ఉందో మీరు ఆన్లైన్లో ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేస్తారో వాళ్ళకి డైరెక్ట్గా ఇంటర్వ్యూ కాల్ కానీ లేకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ పిలవడం జరుగుతుంది. ఓకేనా, సో ప్రజెంట్ మనకు ఈ రిక్రూట్మెంట్ అనేది ఎక్కడ చేస్తున్నారంటే నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ NCISM నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ వీడియో చేయాలా వద్దా అనేది కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి.
ఒకవేళ నెంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ వీడియో అనేది చేస్తాను. దాంతోపాటు మీ క్వాలిఫికేషన్ అండ్ మీ స్టేట్ మెన్షన్ చేయండి. అండ్ మీరు ఏ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో కూడా మెన్షన్ చేయండి. సో దట్ మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఎలాంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చినా కూడా మన ఛానల్ నుంచి మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ నుంచి మీకు యూజ్ అయ్యే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. డైలీ ఒక్క వీడియో వచ్చినా పర్లేదు కానీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా? సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయాలా, ఇంకా ఎలాంటి రకాల ఉద్యోగాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ చెప్పాలనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ మీకు తగ్గట్టు వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.